వెల్కమ్ టు TV11 నా పేరు పద్మ. వివరాల్లో వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర విభజనలో తనను భాగస్వామ్యం చేయడం తగదన్న సీఎం. మరోమారు వెలుగులోకి వచ్చిన కర్నూలు రాజధాని డిమాండ్. ఆర్టీసీపై పడిన సీమాంధ్ర బంద్ ప్రభావం. భద్రాచలంలో ఆయుధాలతో పట్టుబడ్డ వ్యక్తి అరెస్ట్. క్రికెటర్ చండీలాకి తాత్కాలిక బెయిల్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ హైకమాండ్ అడుగులు వేస్తోందని మంత్రులతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినట్లు తెలిసింది. క్యాంప్ కార్యాలయంలో సీఎం ను పలువురు మంత్రులు కాంగ్రెస్ నేతలు కలిశారు. ఈ సందర్భంగా ఢిల్లీలో సీఎం కిరణ్ విచారం వ్యక్తం చేసినట్లు సమాచారం. ముఖ్యమంత్రిగా తన చేతుల మీదుగా రాష్ట్ర విభజనను వద్దని అధిష్టానానికి స్పష్టం చేశారు. అవసరమైతే సీఎం పదవికి రాజీనామా చేస్తానని చెప్పినట్టు మంత్రులకు తెలిపారు. రాయల తెలంగాణ ఏర్పాటుకు కేంద్రం సముఖంగా ఉన్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో సీఎం వ్యాఖ్యలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. రాష్ట్ర విభజన నిర్ణయంతో సీమాంధ్ర కొత్త రాజధానిపై ఆసక్తి నెలకొంది. స్వాతంత్ర్యం అనంతరం రాష్ట్ర రాజధానిగా సేవలందించిన కర్నూలును రాజధానిగా ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. కర్నూలు జిల్లాలో ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం బ్రహ్మరాంబిక, మల్లికార్జున ఆలయం, నల్లమల్ల అడవులు, కృష్ణా తుంగభద్ర నదులు, శ్రీశైలం డ్యాం మొదలైన ప్రదేశాలు ఉన్నాయి. సముద్ర మట్టానికి 476 మీటర్ల ఎత్తులో భూలోక కైలాసంగా శ్రీశైలం విరాజిల్లుతుంది. వీటితో పాటు నాడు ప్రభుత్వ పరిపాలన నిర్వహించిన భవనాలలో ప్రస్తుతం వివిధ శాఖల కార్యాలయాలు నిర్వహిస్తున్నారు. ఈ కారణాలను పేర్కొంటూ ఆ ప్రాంతానికి చెందిన పలువురు నేతలు కర్నూలును రాజధానిగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పేదలందరికీ రేషన్ కార్డులు, ఇల్లు, విద్య, వైద్యం, రక్షణ అన్ని అంశాలు మెరుగైన సేవలు అందిస్తామంటూ బీజేపీ ఢిల్లీలోని జుగ్గి జోపిడి కాలనీ వాసులపై వరాల జల్లు కురిపించింది. బీజేపీ అధికారంలోనికి వస్తే జేజే కస్టడీలోని 22 లక్షల మంది పేదలకు లబ్ధి చేపట్టబోయే పలు అభివృద్ధి కార్యక్రమాలతో తమ జెండాను విడుదల చేసింది. ఈ సందర్భంగా జేజే కాలనీలో వారందరికీ ఉచితంగా ఇల్లు కట్టిస్తామన్నారు. అన్ని బస్తీలకు కరెంట్ సరఫరా చేస్తామని ఆయన తెలిపారు. రేషన్ కార్డు పంపిణీ చేయడంతో పాటు బస్తీ వికాస్ కేంద్రాలను ప్రారంభిస్తామని గోయల్ హామీ ఇచ్చారు. పేదలందరికీ వీలైనంత ఎక్కువ సబ్సిడీ 4 కేజీల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తామన్నారు. పేదలందరికీ కరెంట్ బిల్లులను అధికంగా రాకుండా సింగిల్ పాయింట్ స్కీమ్ ను అమలు చేస్తామని వెల్లడించారు. సమైక్యాంధ్ర ఉద్యమ ప్రభావం ఆర్టీసీపై తీవ్రంగా కొనసాగుతోంది. ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలి విజయనగరం పట్టణానికి ప్రధాన కేంద్రం కావడంతో ఉద్యమకారులకు అడ్డాగా మారింది. మరోవైపు పోలీసులు కూడా కూడలిని తమ ఆధీనంలోకి తెచ్చుకొని పహారా కాస్తున్నారు. ఉద్యమకారుల నుంచి ఆర్టీసీకి ఎటువంటి నష్టం లేకుండా ఉండేందుకు ప్రతిక్షణం గస్తీ కాస్తున్నారు. దీంతో కాంప్లెక్స్ మొత్తం పోలీసుల మయమైంది. కాంప్లెక్స్ లో ప్రయాణికుల కంటే పోలీసులే ఎక్కువగా కనిపిస్తున్నారు. అయినా ఆర్టీసీ అరకొరగా కూడా సర్వీసులను బయటకు పంపించలేని దుస్థితి ఏర్పడింది. దీంతో ఆదాయానికి తీవ్రంగా నష్టం ఏర్పడుతోంది. విజయనగరం డిపో ఆదాయం రోజుకు 11 లక్షల వరకు రావాల్సి ఉండగా బంద్ ప్రభావంతో రెండో రోజు గురువారం కేవలం 3 లక్షలు మాత్రమే ఆదాయం వచ్చింది. మూడో రోజు శుక్రవారం కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. డిపో పరిధిలో రోజుకు సుమారు 140 సర్వీసులు నడపాల్సి ఉండగా కేవలం 10 సర్వీసులు మాత్రమే నడిపారు. ఉద్యమకారులు అడుగడుగున అడ్డుకోవడంతో సర్వీసుల్లో తీవ్ర ఆటంకం నెలకొంటోంది. విశాఖలో బంద్ ప్రభావం తీవ్ర స్థాయిలో ఉండడంతో అక్కడి నుంచి కూడా బస్సులు రావడం లేదు. దీంతో ప్రయాణికులకు ఇబ్బంది కలిగింది. విజయనగరం డిపో మేనేజర్ కె పద్మావతి బంద్ గురించి మాట్లాడుతూ వేకుజాము నుంచి ఉదయం 7 గంటల వరకు మాత్రమే కేవలం 10 సర్వీసులు మాత్రమే నిర్వహించగలిగామన్నారు. ఇదిలా ఉంటే ఆర్టీసీ సేవలను ఆపడంతో ప్రైవేటు వాహనాల దోపిడీ విచ్చలవిడిగా కొనసాగుతోంది. ప్రధానంగా విశాఖ, శ్రీకాకుళం, పార్వతీపురం, రాజా మార్గాల్లో కొన్ని క్యాబ్ వాహనాలు ఇష్టారాజ్యంగా రాకపోకలను సాగిస్తూ ఇదే సమయమని ఛార్జీలను అధికంగా వసూలు చేస్తున్నారు. ఆర్టీసీ టికెట్ 39 రూపాయలు కాగా ప్రైవేటు వాహనదారులు 60 నుంచి 80 రూపాయల వరకు దండుకుంటున్నారు. దీనివల్ల ప్రయాణికులు దోపిడీకి గురవుతున్నారు. సమ్మెలో పాల్గొన్న 108 ఉద్యోగులను తొలగించేందుకు జీవీకే సంస్థ రంగం సిద్ధం చేసింది. ఉద్యోగం నుంచి తొలగిస్తామని హెచ్చరించినా, అరెస్టులు చేసినా ఉద్యోగులు అదరక బెదరక 10 రోజుల నుంచి సమ్మె కొనసాగిస్తున్నారు. దీంతో చివరి ప్రయోగంగా
జీవికే సంస్థ సమ్మెలో పాల్గొంటున్న కొంతమంది ఉద్యోగులను తొలగించి మిగతా వారిని దారిలోకి తెచ్చుకోవడానికి సమాయత్తమైంది. జిల్లాలో 130 మంది 108లో పనిచేస్తుండగా వారిలో సుమారు 50 మంది తీసివేయడానికి జీవికే సిద్ధమైంది. ఈ మేరకు తొలగించవలసిన ఉద్యోగుల జాబితాను కూడా సిద్ధం చేసింది. శుక్రవారం సాయంత్రంలోగా తొలగింపుల జాబితాను విడుదల చేయనున్నట్లు తెలుస్తున్నది. ఉద్యోగులను తొలగిస్తే 108 అంబులెన్సులు నిలిచిపోకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి జీవికే సంస్థ దృష్టి పెట్టింది. శుక్రవారం విజయనగరం పోలీస్ బ్యారక్స్ లో పైలట్, ఈఎంటీ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ ఇంటర్వ్యూలకు సుమారుగా 250 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 1-2 రోజుల్లో ఉద్యోగులను తీసివేస్తే వారి స్థానంలో కొత్తగా ఎంపికైన వారికి బాధ్యతలు అప్పగిస్తారు. పైలట్లకు రాత పరీక్షతో పాటు డ్రైవింగ్ టెస్ట్ను నిర్వహించారు. ఈఎంటీ పోస్టులకు రాత పరీక్ష నిర్వహించారు. జిల్లాలో 45 మంది 108 ఉద్యోగులు తీసివేతకు గురవుతున్నారని 108 జిల్లా మేనేజర్ శ్రీధర్ తెలిపారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి TV11. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకాన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకాన్ ఫిష్ ల్యాండ్. మా అడ్రస్ షాప్ నెంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట రోడ్, హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403000088. మీ పాత కార్ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్, బల్కంపేట, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 9346967469. స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. अल्लाह के फजल करम से 1994 से हर साल की तरह इस साल भी शेख नवाब आपके लिए इस रमजानुल मुबारक में भी पेश कर रहे हैं दखनी दो गोश्ता नवाब की हलीम। जब भी हलीम का नाम आए तो सबकी जुबान पर एक ही नाम याद आए, नवाब की हलीम। लज्जत और जायका ऐसा कि आप भुला ना पाएं। नवाब की हलीम, शेख नवाब की दखनी दो गोश्ता हलीम। जो भी एक बार खाए वो दोबारा लौट के आए। दखनी दो गोश्ता नवाब की हलीम, क़ुव्वत और तवानाई का खजाना नवाब की हलीम। असली घी और असली मसाला जात से तैयार करदा नवाब की हलीम। खुद खाइए, दोस्त अहबाब को खिलाइए और पार्सल घर ले जाइए। नवाब की हलीम, सुल्तान नगर, एर्रागड्डा, हैदराबाद। फोन 9347049788। अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातहू। मैं अब्दुल वहीद जनता दल यूनाइटेड आंध्र प्रदेश स्टेट कोर कमेटी के चेयरमैन की तरफ से ये रमज़ान मुबारक मैं पेश करता हूँ और हमारे हिंदुस्तान के तमाम भाइयों को भी अपनी तरफ से रमज़ान मुबारकबाद पेश करता हूँ। रमजान की रौनकें, ईद की मसरतें, आपको हर पल वो खुशी दी ब्राइडल इमेज। घर के हर फर्द की पसंद, खवातीन, मर्दों, बच्चों की पहली चॉइस, खुशी दी ब्राइडल इमेज। हमारे यहाँ तशरीफ लाकर ईद की खुशियाँ दोबारा कीजिए। वाजिब कीमतों में घर ले जाइए शानदार डिजाइनर मलबूसात। खुशी दी ब्राइडल इमेज, नियर चरमास, अपोजिट BCB बैंक, चिराग अली लॉन, ऑबिट्स, हैदराबाद। दुनिया भर के सारे मुसलमानों को रमजान मुबारक हो। हल्के जुबली हिल्स MLA नौजवान दिलों की धड़कन आली जनाब P विष्णुवर्धन रेड्डी साहब की जानिब से, आली जनाब मोहम्मद शरीफ कुरैशी साहब की जानिब से, आली जनाब अब्दुल समद साहब की जानिब से, आली जनाब शेख गौस कुरैशी साहब की जानिब से रमजान मुबारक हो। खास करके दुआओं की गुजारिश। ఎర్రగడ్డ ప్రజలకు శుభవార్త. ఫోన్ కొట్టండి, RVR కేబుల్ కనెక్షన్ పొందండి. ఎర్రగడ్డ, నేతాజీ నగర్, బి శంకర్లాల్ నగర్, సుల్తాన్ నగర్ ప్రాంతాల్లోని ప్రజలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తో పాటు అన్ని భాషల టెలివిజన్ ఛానల్స్ కొరకు వెంటనే సంప్రదించండి RVR కేబుల్ నెట్వర్క్. ఇప్పుడు RVR కేబుల్ నెట్వర్క్ వస్తుంది మీ ముంగిట్లోకి నిమిషాల్లో. వివరాలకై సంప్రదించండి 9848330271. విరామానంతరం తిరిగి స్వాగతం. रहमते अजीम के मेहमान अस्सलाम, कुरान
वक़्ते नुज़ूल के सामान अस्सलाम रमज़ान अस्सलाम है रमज़ान अस्सलाम रमज़ान अस्सलाम है रमज़ान अस्सलाम। अनवार मुस्तफ़ा का उजाला लिए हुए अनवार मुस्तफ़ा का उजाला लिए हुए हमदे खुदा का साथ। ఎర్రగడ్డ డివిజన్ లో శుక్రవారం సాయంత్రం మహమ్మద్ షరీఫ్ ఖురేషి ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందుకి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే పి విష్ణువర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ విందులో హిందూ ముస్లిం భేదాలు లేకుండా వేల సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉదయం 4 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు ఉంటారు. ఈ మాసంలో దాన ధర్మాలు విందులు నిర్వహిస్తారు. ఈదుల్ ఫిదర్ పండుగ దగ్గరలో ఉన్నందున అన్ని వర్గాల వారు రాజకీయ నాయకులతో సహా ఇఫ్తార్ విందును నిర్వహిస్తారు. ఒకరికి ఒకరు ఖర్జూరం తినిపించుకుని ఉపవాస దీక్షను విరమిస్తారు. ఈ కార్యక్రమంలో రెహమత్ నగర్ డివిజన్ ప్రెసిడెంట్ మరియు జూబ్లీహిల్స్ మైనార్టీ చైర్మన్ బాబు ఖాన్, రెహమత్ నగర్ కార్పొరేటర్ బండపల్లి చంద్రమ్మ, సిటీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ భవానీ శంకర్, సీనియర్ కాంగ్రెస్ లీడర్ అహ్మద్ షాహీన్, వైఎస్ఆర్సీపీ వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ వాహిద్, వైఎస్ఆర్సీపీ సిటీ సెక్రటరీ రహీం, ఖురేషి, సుల్తాన్, సులేమాన్, ఖదీర్, ముక్రమ్, ముబీన్, గౌస్ తదితర పోలీస్ బృందం పాల్గొన్నారు. अस्सलाम वालेकुम। आज जो मैं इफ्तार की दावत करा तमाम लोग आके बहुत शुक्रिया अदा करता हूँ। तमाम लोग जो आए मैं तहे दिल से मैं शुक्रगुजार हूँ आपका। हमारे एमएलए साहब जुबलीस एमएलए विष्णुवर्धन रेड्डी, सनन्नार सीआई मोहम्मद शरीफ साहब ये 2 साल से कर रहे हैं। हम लोग 5-6 हज़ार लोग शिरकत करे। సికింద్రాబాద్ లోని మారేడ్పల్లి రోడ్ మార్గాన ఉన్న ఇస్కాన్ టెంపుల్ మీద నుండి మెట్రో రైల్ పనులు జరుపుతామని ప్రభుత్వం నోటీసులు జారీ చేయడంతో ఆలయ కమిటీ వారు సంగీత్ చౌరస్తా నుండి పారడైజ్ వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు. చావనైనా చస్తాం కానీ గుడిని కూల్చనీయమని, రక్షించుకుంటామని పాంప్లెట్ల ద్వారా వాహనదారులకు, రోడ్డుపై పాదచారులకు పంచి ప్రతి ఒక్క హిందువు ఆలయ కూల్చివేతను అడ్డుకోవాలని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ గుడి జోలికి రావద్దని విజ్ఞప్తి చేస్తున్నామని, ఇప్పటికే 12,000 ఫిర్యాదులు కలెక్టర్ కు అందజేశామని, ఇంకా వస్తున్నాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఇస్లాం సాంప్రదాయంలో రంజాన్ మాసానికి ప్రత్యేక స్థానం ఉంది. సాధారణ రోజుల్లో చేసే 5 వేళల నమాజులు, పవిత్ర ఖురాన్ గ్రంథం చదవడంతో పాటు ముస్లిం సోదరులు ఈ మాసంలో ఉపవాస దీక్షలు చేపడతారు. రంజాన్ మాసం ఉపవాస దీక్షలను ఇస్లాం సాంప్రదాయంలో ఫర్జ్ గా పేర్కొంటారు. అంటే ఖచ్చితంగా కఠినంగా పాటించాల్సింది అని అర్థం. ఈ ఉపవాస దీక్షలు పెద్దలు మాత్రమే కాదు, పసిపిల్లలు కూడా చేస్తారు. తెలిసి తెలియని వయసులో ఏది చూస్తే అది తినాలి అనుకునే పిల్లలు సైతం ఈ రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేపడతారు. ఈ నేపథ్యంలో బోరబండకు చెందిన 6 సంవత్సరాల వయసు ఉన్న సానియా ఫాతిమా అనే పాప ఉపవాస దీక్ష చేపట్టింది. ఉపవాసం ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందని, తర్వాత రోజు కూడా తాను ఉపవాసం ఉంటానని ఈ సందర్భంగా పేర్కొంది.
أول كلمة طيب لا إله إلا الله محمد رسول الله मेरा नाम सैयद तानिया फातिमा हम पहली बार रोजा थे अच्छा लगा इंशाल्लाह अव्वल कलिमा तय्यब ला इलाहा इल्लल्लाह मुहम्मदुर रसूलुल्लाह मेरा नाम सानिया फातिमा है सैयद सानिया फातिमा परिवार एक रोजा थी अच्छा लगा नमाज रोजा लेके अच्छा लिखा భద్రాచలం ఏఎస్పీ ఆదేశానుసారం భద్రాచలం సిఐ తమ సిబ్బందితో భద్రాచలం టౌన్లో తనిఖీలు చేస్తుండగా శుక్రవారం సాయంత్రం 4:30 సమయంలో భద్రాచలం అంబేద్కర్ సెంటర్ దగ్గర ఒక వ్యక్తి 2 మూటలతో అనుమానాస్పదంగా కనిపించగా సిఐ సిబ్బందితో తనిఖీ చేయగా తన పేరు కారం వెంకటేశ్వరరావు సన్ ఆఫ్ గంగమ్మ కోర్ కాంట్రాక్టర్ కొత్తపల్లి దుమ్మగూడెం అని తెలిసింది. సదరు వ్యక్తి వద్ద మూటలతో డ్రిల్ బిట్స్, రేంచీలు, టేపులు, సుత్తులు మొత్తం 12 లక్షల విలువ చేసే వస్తువులను మావోయిస్టులకు అందజేయటకు తీసుకెళ్తున్నట్లు చెప్పాడు. వీటితో మావోయిస్టులు తుపాకీలు తయారు చేయుటకు, రాకెట్ లాంచర్ తయారు చేయుటకు ఉపయోగిస్తారని, వాటిని పట్టుకోవడం వల్ల మావోయిస్టుల చర్యలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని సిఐ తెలిపారు. విజయవాడ, హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద సిటీలో దొరుకుతాయి. వాళ్ళు కూడా వాళ్ళ ఆర్డర్ బేసిస్ ప్రొక్యూర్ చేస్తారు. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో వాడేస్తుంటారు. అంటే మనకి ఇక్కడ అంటే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు పెద్దగా లేవు కాబట్టి మావోయిస్ట్ ప్రజెన్స్ సికింద్రాబాద్ మోండా మార్కెట్ ప్రాంతంలోని చెత్తకుప్ప వద్ద 8 రోజుల నుండి ఓ వ్యక్తి కింద పడి ఉన్నాడు. స్థానికులు చనిపోయాడని భావించి 108 సిబ్బందికి సమాచారం ఇచ్చారు. 108 సిబ్బంది వచ్చి చూడగా ఆ వ్యక్తి బతికి ఉన్నాడని తెలుసుకొని అనారోగ్యంగా ఉండడంతో చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నేరెడ్మెట్లోని భవన్స్ కళాశాల ఆవిర్భవించి 20 సంవత్సరాలు పూర్తి కావడంతో వార్షికోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ దర్శకుడు శేఖర్ కముల హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు చురుగ్గా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి భవన్స్ కళాశాల విద్యార్థులే కాకుండా నేరెడ్మెట్లోని వివిధ కళాశాల విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ముఖ్య అతిథి కమ్ముల ఓ పేద విద్యార్థినికి చదువు కోసం తాను సాయం చేస్తానని తెలిపారు. భవన్స్ కళాశాల యాజమాన్యం 20 సంవత్సరాలుగా తమ కళాశాల ముందంజలో ఉందని, వారి కళాశాలలో గొప్పింటి విద్యార్థులకే కాకుండా పేదింటి విద్యార్థులకు కూడా అవకాశం ఇస్తున్నామని, అలాగే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వలన విద్యార్థులకు మనోవికాసం ఏర్పడుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమం 3 రోజులు నిర్వహించబడుతుందని, అందులో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. भारतीय विद्या भवन बॉम्बे 1975 1938 फॉर्म చేశారు. భవన్స్ వివేకానంద కాలేజ్ 2 అగస్ట్ 1992 భవన్స్ 20th యానివర్సరీ ఇయర్స్ అయిన తర్వాత ఈ ఉత్సవం చాలా బాగా జరుగుతుంది. నాకు తెలిసిన వేరే టైమ్స్ క్యాంపస్ ఇస్ రియల్లీ బ్యూటిఫుల్. సో జనరల్గా ఇంజనీరింగ్ కాలేజెస్ మరీ ఎక్కువైపోతుంది. ఇలాంటి ఆర్ట్స్కి సైన్సెస్కి సంబంధించిన అవసరం ఆర్ట్స్ ఇంజనీరింగ్ కాకుండా కాదు, ఇది బెటర్ ఫర్ అస్ మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు గాను బోయినపల్లి సిఎంఆర్ పాఠశాలలో బోనాల్, రంజాన్ పండుగల ఉత్సవాలను పాఠశాల విద్యార్థులచే ఘనంగా నిర్వహించారు. ఆధునీకరణతో ప్రాచీన పండుగలు, సాంప్రదాయాలు మర్చిపోతున్న నేటి రోజుల్లో ప్రతి ఏటా ఆయా రోజుల్లో వచ్చే పండుగలు, సాంప్రదాయాలను ప్రత్యక్షంగా విద్యార్థులచే నిర్వహించి వారి కుటుంబ సభ్యులకు వాటి విశిష్టతను తెలియజేస్తున్నామని పాఠశాల యాజమాన్యం తెలిపారు.
ముంబైలో నేనుంటా, ముంబైకే తోడుంటా, ముందరగా గస్తీ కాస్తుంటా. కాకిన డ్రెస్ అంట, ధమ్కి అడ్రస్ అంట, డాషింగ్ కి నేనే బాస్ అంట. పిస్తా ఎవడైనా వస్తాడెవడైనా, పిస్తోలే తోలే తీస్తుంటా. అర్థమైందా? ముంబై మొత్తం మనకే సల్లా పంటుంది. దేఖో మొదలే పెడితే ఒళ్ళే హల్లీం అవుతుంది. దేఖో కలిసి కొడితే జిల్లా కల్లా అవుతుంది. దేఖో దేఖో మనమే ముంబైకే హీరో. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా హిందీలో తొలిసారిగా చేస్తున్న జంజీర్ చిత్రం తెలుగులో తుఫాన్ పేరుతో అనువాదమై రాబోతోంది. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, ఎడాయ్ మెహరా ప్రొడక్షన్స్, ఫ్లయింగ్ టర్టిల్ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని 2 భాషల్లో సెప్టెంబర్ 6న విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ రామ్ చరణ్ ఇందులో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నారని, ముంబై ఆయిల్ మాఫియా ఆగడాల పనిపట్టే పాత్రలో చాలా ఒదిగిపోయారని తెలిపారు. హీరోయిన్ ప్రియాంక చోప్రా గ్లామర్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. హిందీలో సంజయ్ దత్ పోషించిన పాత్రను తెలుగులో శ్రీహరి పోషించారు. ఈ చిత్రానికి అపూర్వ లఖ్య దర్శకత్వం వహించారు. ఇందులో తనికెళ్ల భరణి ఓ కీలక పాత్రను పోషించారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను వేగంగా జరుపుకుంటోంది. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నా వీటిని కల్తీ చేసి కిరోసిన్ ధర మాత్రం నేల మీదే ఉండడం వల్ల కల్తీ ఆయిల్ మాఫియా అవసరం రోజు రోజుకి పెరుగుతోంది. ఇంకా కొంచెం సేపు నా కళ్ళ ముంగట ఉంటే నీ రక్తంతో టింకరింగ్ చేస్తా. షేర్ ఖాన్ క్రిమినల్స్ చేతికి షేక్ హ్యాండ్ ఇవ్వడం సంకెళ్ళే వేస్తాను. మ్యారేజ్ చూడడానికి వచ్చి మర్డర్ చూశాను. సో ఇక్కడి నుంచి రిపేర్ అయ్యడం కదా, డైరెక్ట్ ఊరికెళ్ళిపో. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి TV11. Mohan's Motors since 1987. To buy, sell, exchange, park and sell, visit Mohan's Motors. Insurance and finance available. We have 3 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848772222. For details, log on www.mohansmotors.com. असुफा इस्लामिक स्कूल तालीम इंसान को इंसानियत से हमकिनार करती है, लेकिन क्या आपका बच्चा हकीकी तालीम से आरास्ता हो रहा है? गौर कीजिए, दीन और दुनिया दोनों तालीम का मरकज, जिसने इंसान को वो सिखाया जिसे वो नहीं जानता था. Believe in prophets. May the prayer and salutations of Allah be upon this all. Surah Baqarah number 2 ayat number 255. असुफा इस्लामिक स्कूल इंग्लिश मीडियम इस्लामी तालीम के साथ आपके इलाके का वाहिद स्कूल असुफा इस्लामिक स्कूल स्वराजनगर गोराबंडा। अल्लाह के फजल करम से 1994 से हर साल की तरह इस साल भी शेख नवाब आपके लिए इस रमजानुल मुबारक में भी पेश कर रहे हैं दखनी दो गोश्ता नवाब की हलीम। जब भी हलीम का नाम आए तो सबकी जुबान पर एक ही नाम याद आए, नवाब की हलीम। लज्जत और जायका ऐसा कि आप भुला ना पाए। नवाब की हलीम, शेख नवाब की दखनी दो गोश्ता हलीम। जो भी एक बार खाए वो दोबारा लौट के आए। दखनी दो गोश्ता नवाब की हलीम, क़ुव्वत और तवानाई का खजाना नवाब की हलीम। असली घी और असली मसाला जात से तैयार करदा नवाब की हलीम। खुद खाइए, दोस्त अहबाब को खिलाइए और पार्सल घर ले जाइए। नवाब की हलीम, सुल्तान नगर, एर्रागड्डा, हैदराबाद। फोन 9347049788। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। मैं अब्दुल वहीद जनता दल यूनाइटेड आंध्र प्रदेश स्टेट कोर कमेटी के चेयरमैन की तरफ से ये रमज़ान मुबारक मैं पेश करता हूँ और हमारे हिंदुस्तान के तमाम भाइयों को भी अपनी तरफ से रमज़ान मुबारकबाद पेश करता हूँ।
रमजान की रौनकें, ईद की मसरतें, आपको हर पल वो खुशी, खुशी दी ब्राइडल इमेज, घर के हर फर्द की पसंद, खवातीन मर्दों बच्चों की पहली चॉइस, खुशी दी ब्राइडल इमेज। हमारे यहाँ तशरीफ लाकर ईद की खुशियाँ दोबारा कीजिए। वाजिब कीमतों में घर ले जाइए शानदार डिजाइनर मलबूसात। खुशी दी ब्राइडल इमेज, नियर चरमास, अपोजिट बीसीबी बैंक, चिरागरी लॉन्ग, ऑर्बिट्स, हैदराबाद। दुनिया भर के सारे मुसलमानों को रमजान मुबारक हो। हल्के जुबली हिल्स एमएलए नौजवान दिलों की धड़कन आली जनाब पी विष्णुवर्धन रेड्डी साहब की जानिब से, आली जनाब मोहम्मद शरीफ कुरैशी साहब की जानिब से, आली जनाब अब्दुल समद साहब की जानिब से, आली जनाब शेख गौस कुरैशी साहब की जानिब से रमजान मुबारक हो। खास करके दुआओं की गुजारिश। ఎర్రగడ్డ ప్రజలకు శుభవార్త, ఫోన్ కొట్టండి, ఆర్వీఆర్ కేబుల్ కనెక్షన్ పొందండి. ఎర్రగడ్డ, నేతాజీ నగర్, బి శంకర్లాల్ నగర్, సుల్తాన్ నగర్ ప్రాంతాల్లోని ప్రజలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తో పాటు అన్ని భాషల టెలివిజన్ ఛానల్స్ కొరకు వెంటనే సంప్రదించండి ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్. ఇప్పుడు ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్ వస్తుంది మీ ముంగిట్లోకి నిమిషాల్లో. వివరాలకై సంప్రదించండి 9848330271. విరామానంతరం తిరిగి స్వాగతం. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల్లో ప్రస్తుతం జైల్లో ఉన్న క్రికెటర్ అజిత్ చండీలాకు అడిషనల్ సెషన్స్ జడ్జి రేణు భట్నాగర్ బెయిల్ మంజూరు చేశారు. అతడి అన్నయ్య చనిపోవటంతో అంత్యక్రియలకు హాజరయ్యేందుకు గాను ఈ నెల 3 నుంచి 5 వరకు చండీలాకు తాత్కాలిక బెయిల్ మంజూరైంది. ఈ శ్రీకాంత్, అంకిత్ చావన్లతో పాటు అరెస్ట్ అయిన చండీలా గత మే నుంచి జైల్లోనే ఉంటుండగా మిగతా ఇద్దరికి గతంలోనే బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. భారీ వర్షాలకు తెలంగాణ ప్రాంతంలోని ఆదిలాబాద్ జిల్లాలో గత 4 రోజులుగా పడుతున్న వర్షాలతో పెన్గంగా ఉప్పొంగడంతో 1,00,000 ఎకరాలకు పైగా పంటలు, వందలాది గ్రామాలు జలమయమయ్యాయి. నిత్యావసరాల సరఫరా లేక బాధిత గ్రామస్తులు నానావస్థలు పడుతున్నారు. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు పెన్గంగా నది ఉగ్రరూపం దాల్చింది. ఆదిలాబాద్ జిల్లాలో 30 సెంటీమీటర్ల వర్షం నమోదు కావడంతో జిల్లా అంతటా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వేములపల్లి మండలం గొర్లపల్లి వాగు, సిరిపూర్ మండలంలోని తాటిజెర్రి గొర్రె వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో చుట్టుపక్కల గ్రామాలలో రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పెన్గంగా ఉప్పొంగడంతో ఓవైపు జైనాన్, బేలా, కెరిమెరి, తాంసి, వంకిణి, సిరిపూర్టి, కొత్తపల్లి, వేములపల్లి మండలాలన్నీ వరద నీటితో ముంచెత్తింది. మరోవైపు పత్తి, సోయాబీన్ పంటలు పూర్తిగా నీటి మునిగాయి. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం అందటం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. కాగా వరద ఉధృతి ప్రాంతాలలో ప్రభుత్వ సహాయ కార్యక్రమాల జాప్యంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతం రోజులుగా భారీ వర్షాలు కురవటంతో జిల్లాలోని వాగులకు జలకళ సంతరించుకుంది. ఇవి ఈ రోజు వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV11. ప్రపంచంలో ఏ మూల నుండైనా లాగిన్ అవ్వండి www.tv11live.com మరియు యూట్యూబ్ లో TV11 హైదరాబాద్ న్యూస్. దిస్ ఇస్ పద్మ సైనింగ్ అప్.